జోగి రమేష్ గారింటి మీద జరిగిన దాడిని, జోగి రమేష్ గారింటి మీద జరిగిన దాడిని రాజ్యం బిజామి రాజ్యం, మాజీ మంత్రులపై దాడిని, మాజీ మంత్రులపై దాడిని, మాజీ మంత్రులపై దాడిని, యోగి రమేష్ గారి ఇంటిపై దాడిని, యోగి రమేష్ గారి ఇంటిపై దాడిని, అప్పటి రాంబాబు ఇంటిపై దాడిని, అప్పటి రాంబాబు అరెస్టుని ఓటమి నాయకత్వం, ఓటమి నాయకత్వం, ఓటమి నాయకత్వం, ఓటమి నాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే మరి మా పార్టీ నాయకులు, ప్రధాన నాయకులు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి, పెట్రోల్ బాంబులతో దాడులు చేసి వాళ్ళ ఇల్లు అంటించి, అలాగే అక్రమంగా రాంబాబు గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే సిట్టు విచారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో ఆ ఛార్జ్ షీట్ లో ఏమీ లేదని తెలిసిపోయిన తర్వాత ఈరోజు ఈ అక్రమంగా ఈ దాడులు చేయడం జరుగుతుంది. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను బెదిరించడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడో బదలడం, జడవడం, వీళ్ళకి దీన్ని ఎన్నో వచ్చినట్టు మాట్లాడుకుని ఏమైతే ఈ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోని మేము పార్టీ కార్యకర్తలకు ఒక్కడు కూడా చేస్తాం, చిన్న పిల్లోడు కూడా చేస్తాం. కాబట్టి మీరు తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి ముఖ్యంగా చెప్పేది కొంచెం నోరు సంభాళించుకుని మాట్లాడండి. ఎవరిని కూడా భయపెట్టినా భయపడే వాళ్ళు ఎవరు లేరు, అది గమనించుకుని కోరుతున్నాం. అలాగే మరి ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, అలాగే పెద్దలు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ వాళ్ళ ఇళ్లపై దాడికి నిరసనగా మరి పోలీసు వారికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన గౌరవ మాజీ మంత్రి గారి పార్లమెంట్ నాయకుల గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే.